స్నేహితులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రం, ఈ సమాజం మనది. ఈ సమాజ మనుగడకు కానీ పునాదులు వేయాల్సింది కానీ కేవలం గురువులు మాత్రమే. అది కేవలం విద్యతో ఒక్కటే కాదు, విద్యతో పాటు ఈ సమాజంలో ఉండాల్సినటువంటి ఒక విధానపరమైన నిర్ణయాలు, మంచి అలవాట్లని, సంస్కారాన్ని, విద్యాబుద్ధులతో పాటు వీటన్నిటిని నేర్పి మనం సమాజంలోకి పంపించగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని, అడ్డంకులను కూడా ఎదుర్కొని మనం నేర్పి పంపించినటువంటి మానవ వనరులు ఈ సమాజానికి పెద్ద ఎత్తున తోడ్పడతాయి. కాబట్టి ఈ గురువులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతకాలం మీరు ఎలా చేసుకుంటూ వచ్చారో భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో అదే రీతిలో చేయాలని చెప్పి మీరు చేస్తారని, ఆ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రంలో వరదలు, రకరకాల ఇబ్బందులు ఏర్పడటం వల్ల వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కార్యక్రమంలో ఉండటం వల్ల నాకు ప్రత్యేకంగా చెప్పి మరి, నాకు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మరి పంపించారు మీ అందరికీ విజ్ఞప్తి చేయమని. నేను మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గురువులు సంబంధించి ఆ సమస్యలు పరిష్కరించడానికి, చర్చించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆలోచనలు తీసుకొని ముందుకు పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజ నిర్మాణంలో ఈ మానవులని ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేటట్టు చేసేటువంటి ప్రక్రియలో మేము కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. వాటికి కూడా మీ అందరూ సహకరించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు యూనివర్సిటీస్లో చెప్పే సిలబస్కి పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్లో పనికొచ్చేటువంటి ఇండస్ట్రీకి పొంతనే లేకుండా పోతా ఉంది. పరిశ్రమలో పనికొచ్చేటువంటి అవసరాలకి మన యూనివర్సిటీలో చెప్పేటువంటి సిలబస్ సక్రమంగా అందుబాటులో లేపబట్టి ఆ పరిశ్రమల పనికొచ్చేటువంటి మానవ వనరులు అందుబాటులో లేక పరిశ్రమలు కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాయి. అటువంటి పరిశ్రమలకి పనికొచ్చేటువంటి విద్యాబుద్ధులతో కూడినటువంటి సిలబస్ని తయారు చేసి ఆ స్కిల్స్ అన్నీ నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్కిల్ యూనివర్సిటీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిందని చెప్పడానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తున్నాను, గర్విస్తూ ఉన్నాను కూడా. దీంట్లో సర్టిఫికేట్ కోర్సుతో పాటు, డిగ్రీ కోర్సుతో పాటు ఆయా సిలబస్ని నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలతో కూడినటువంటి ఒక సమన్వయ సంఘాన్ని, బాధ్యతను కూడా వాళ్ళకి అందులో ఒప్పజెప్పి ఆ సిలబస్ని అక్కడ ఇంక్లూడ్ చేసి ఆ సిలబస్ ద్వారా పాఠాలు నేర్పించిన తర్వాత నేరుగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఉన్నటువంటి 63 ఐటీఐ సెంటర్స్ని పాత రోజుల్లో అప్పుడు పనికొచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లు ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాపోవటం వల్ల మూలబడినటువంటి ఐటీఐలన్నింటినీ కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు పరిశ్రమలో పనికొచ్చేటువంటి మిషనరీస్ మొత్తాన్ని అక్కడ పెట్టి ఆ మిషనరీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా 63 ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ముందుకు పోతా ఉంది. అట్లాగే 10 సంవత్సరాలు నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కానీ, మిగతా యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి గురువుల్ని, లేకపోతే వైస్ ఛాన్సలర్స్ని, లేకపోతే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎప్పుడు కూడా జీతాలు తప్ప ఆ వ్యవస్థలో బాగుపడటానికి రూపాయి కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. ఈ సంవత్సరం కేవలం అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కోసం యూనివర్సిటీకి ప్రత్యేకంగా 300 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించి అందులో ఉస్మానియా యూనివర్సిటీస్కి 100 కోట్లు కూడా కేటాయించాం. అట్లాగే
మిత్రులారా, మీ అందరికి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి ఉరా వెంకటేశం గారు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అనేక సందర్భాల్లో మేము రివ్యూ చేసినప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇతర మంత్రిమండళ్ళు రివ్యూ చేసినప్పుడల్లా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత ఇబ్బంది పడతా ఉంది. కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం, డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నారు, డ్రింకింగ్ వాటర్ ఉండకుండా పోతూ ఉంది, లేకపోతే రన్నింగ్ వాటర్ లేకుండా పోతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ మంత్రిమండలి అందరూ కూర్చొని ఆలోచన చేసింది. అసలు మన బిడ్డలనే కదా మనం చదివిచ్చేది. ఆ చదివిచ్చే సెంటర్స్లో కరెంటు సంబంధించిన వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం, దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈరోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జీవోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను. దీనికి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హ్యావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ free power supply to the government educational institutions in the Telangana state to impart quality education. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. వీటికి సంబంధించి దాదాపు 27,862 ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే అప్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నిటిని కలుపుకుంటే 27,862 ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జియో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసి వచ్చిందని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మిత్రులు, గురువులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కేశవరావు గారు ఒకప్పుడు టీచరే, వారు పెద్ద గురువు, మా అందరికి గురువే. అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నిజాం కాలేజీలో వారు నాకు లెక్చరర్ కూడా. అట్లాగే చాలామంది గురువులు చాలామంది ఉన్నారు, శాసన మండలి సభ్యులు కూడా. వారికి మీకు మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి గురు పూజోత్సవ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో మీ పాత్ర ఈ రాష్ట్ర నిర్మాణానికి పెద్ద ఎత్తున, అది కూడా ప్రోగ్రెసివ్ స్టేట్గా ఈ రాష్ట్ర నిర్మాణానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నమస్కారం.